మనం ఏం చేద్దామంటే ఇది రేపు తర్వాత ఎప్పుడైనా దీన్ని రివిజన్ చేద్దాం. టైం చూసి క్యాపిటల్ గెయిన్ రివిజన్ వీడియో చేద్దాం. ఇప్పటికి మీరు ఒకసారి చదివేస్తారు. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ మీరు ఇంటర్లో చదివిందే ఒక 80% కంటిన్యూ అవుతుంది. 20% అనేది న్యూ. సెక్షన్ 56, 57, 58. 6 ఈజ్ ద ఛార్జింగ్ సెక్షన్. వెరీ సింపుల్. ఏ హెడ్లో రాలేదంటే ఈ హెడ్లో వస్తుంది. దట్ ఈస్ ద మేజర్ పాయింట్ ఇన్ ద ఛార్జింగ్ సెక్షన్. అండ్ ఇంకొకటి కొన్ని స్పెసిఫిక్ ఇన్కమ్స్ ఈ హెడ్లోనే రావాలని రాశాడు. ఏ హెడ్లో రాలి ఈ హెడ్లో వస్తే కొన్ని స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ ఈ హెడ్కి రావాలి, డివిడెండ్ ఈ హెడ్కే రావాలి, గిఫ్ట్ ఈ హెడ్కే రావాలి, క్యాజువల్ ఇన్కమ్ ఈ హెడ్కే రావాలి. ఇవన్నీ స్పెసిఫిక్ ఇన్కమ్స్ అంట. 2 పాయింట్స్ ఉంటాయి ఛార్జింగ్. స్పెసిఫిక్ ఇన్కమ్స్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కవర్డ్ అండర్ అదర్ హెడ్ ఇట్ విల్ కమ్స్ టు ది అదర్. అవి కొన్ని పాయింట్స్ చెప్పు. అవన్నీ అప్పింగ్ ఏ హెడ్ ఆ హెడ్. 57 డిడక్షన్స్ అలౌడ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. డిడక్షన్స్ అలౌడ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. డిడక్షన్స్ 57 డిడక్షన్స్ అయిపోయింది చాప్టర్ 3. 57 క్యాపిటల్ గెయిన్లో ఫోర్ఫిట్ చేసావు, దానికి డిడక్షన్ ఎంత? డిడక్షన్స్ ఫోర్ఫిట్ చేసింది ఇక్కడికి వస్తుంది. కంపల్సరీ ఎక్విజిషన్ 50% పెన్షన్ ఉంది, ఫ్యామిలీ పెన్షన్, అవన్నీ ఇక్కడ వస్తాయి. అయితే మనం ఏంటంటే ఇంటర్లో చెప్పేటప్పుడు లింక్ చేయకుండా అట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు ఏంటంటే ఒక ఫార్మాట్లో 6 ఛార్జింగ్ సెక్షన్ 2 పాయింట్స్ ఉంటాయి ఇక్కడ. స్పెసిఫిక్ ఇన్కమ్స్, ఇంకొకటి ఏంటంటే ఎనీ ట్యాక్స్ విచ్ ఈస్ స్పెసిఫికలీ నాట్ ఫాలింగ్ అండర్ 4 heads, ఇట్ విల్ కమ్ అండర్ దిస్. దట్ ఈస్ ద ప్రైమరీ ఛార్జింగ్. ఇట్ ఈస్ ద రెసిడ్యువల్ హెడ్ అని కూడా అంటారు. రెసిడ్యువల్ హెడ్ అంటే ఏంటమ్మా? ఏది రాదంటే ఇక్కడ వస్తుంది. స్పెసిఫిక్ ఇన్కమ్స్ ఏంటి? ఆ స్పెసిఫిక్ ఇన్కమ్స్ చూసి చెప్పండి అమ్మా. స్పెసిఫిక్ చెప్పాలి. గిఫ్ట్, పెన్షన్ ఫండ్స్, ఇంట్రెస్ట్, అగ్రికల్చర్ ఇన్కమ్, క్యాజువల్ ఇన్కమ్, డివిడెండ్ ఇన్కమ్. క్యాజువల్ ఇన్కమ్ అంటే ఏమేమి వస్తుంది? ఎక్సెట్రా. డివిడెండ్, క్యాజువల్ ఇన్కమ్, లాటరీ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, కార్డ్ గేమ్స్, గేమ్ షోస్. గిఫ్ట్, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ ఇఫ్ నాట్ టాక్స్ఫుల్ యాజ్ పీజీబీపీ. నువ్వు అదే బిజినెస్ కింద వడ్డీ వ్యాపారం చేస్తుంటే పీజీబీపీకి వెళ్తుంది, లేదు అంటే ఇక్కడికి వస్తుంది. కాంపోజిట్ రెంట్ ఇఫ్ ఇన్సపరబుల్, అండ్ రెంట్ ఫ్రమ్ లెటింగ్ అవుట్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఆర్ వితౌట్ బిల్డింగ్ ఇఫ్ నాట్ టాక్సిబుల్ యాజ్ పీజీ. ప్రతి దానికి ఒక యాడ్ చేస్తాడు. ఇఫ్ నాట్ టాక్సిబుల్, ఇఫ్ నాట్ టాక్సిబుల్. అది బిజినెస్ లాగా చేస్తుంటే పీజీబీపీ, లేదు అంటే ఇక్కడికి వస్తుంది. What is the rent from letting out of plant and machinery? What is the rent from composite rent? House property దగ్గర క్లారిటీ వస్తుంది. హౌస్ని విత్ ఫర్నిచర్ సపరబుల్ ఉంటే హౌస్ రెంట్ హౌస్కి వెళ్తుంది, ఫర్నిచర్ రెంట్ అదర్ సోర్సెస్ వస్తుంది. సపరబుల్ అయితే టోటల్ వచ్చేసి అదర్ సోర్స్, బికాస్ ద డొమినెంట్ ఫ్యాక్టర్ ఇస్ ద ఫర్నిచర్. లేదు హోటల్ లాగా బిజినెస్ చేస్తున్నాం అంటే బిజినెస్కి. ద అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ కీ మ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ నాట్ టాక్సిబుల్ యాజ్ పీజీపీపీ. పీజీలోకి వెళ్ళకపోతే. అండ్ సమ్ రిసీవ్డ్ బై ఎస్ఎస్సి ఫ్రమ్ ఎంప్లాయీ నాట్ టాక్సిబుల్ యాజ్ పీజీపీ. పీజీపీలో వెళ్ళలేదంటే ఇక్కడ వస్తుంది ఎంప్లాయీ దగ్గర నుంచి. ఇంట్రెస్ట్ ఆన్ ఎన్హాన్స్డ్ కాంపన్సేషన్, రెంట్ ఆన్ వేకెంట్ ప్లాట్ ఈస్ నాట్ బిల్డింగ్, అదర్ సోర్సెస్ వస్తుంది. అమౌంట్ రిసీవ్డ్ ఆన్ ఫ్యామిలీ పెన్షన్, ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ ఆర్ డిపాజిట్ ఆర్ లోన్ డిపాజిట్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్, ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ కాదు, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ఫ్రమ్ సబ్లెటింగ్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ, రాయల్టీ ఇన్కమ్, అగ్రికల్చర్ ఇన్కమ్, డైరెక్టర్ సిట్టింగ్ ఫీస్, సాలరీ ఆఫ్ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ. దే ఆర్ నాట్ అ గవర్నమెంట్ ఎంప్లాయీస్, పబ్లిక్ సర్వీస్. సాలరీలో హెడ్కి వెళ్ళాలంటే ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉండాలి, ఉండదు కాబట్టి ఇక్కడికి వస్తుంది. ఎనీ కాంపన్సేషన్ అదర్ పేమెంట్ రిసీవ్డ్ బై పర్సన్ ఇన్ కనెక్షన్ విత్ టర్మినేషన్ ఆఫ్ హిస్ ఎంప్లాయ్మెంట్ ఆర్ మోడిఫికేషన్. ఎంప్లాయ్మెంట్ టర్మినేట్ చేసి ఇక్కడ ఇంకెక్కడ జాయిన్ అవ్వద్దని చెప్పేసి ఎంప్లాయీ బేసిస్ ఆఫ్ చార్జ్. నీ అకౌంట్స్ బేస్ చేసుకుని నేను ఇక్కడ ట్యాక్స్ చేస్తాను. నువ్వు క్యాష్ బేసిస్ ఫాలో అయితే ఆ అమౌంట్ తీసుకుంటాను, ఎక్రూవల్ బేసిస్ అయితే ఆ అమౌంట్. ఇంట్రెస్ట్ నువ్వు క్యాష్ బేసిస్లో ఎంటర్ చేస్తున్నావు కూడా ట్యాక్సిబిలిటీ క్యాష్ బేసిస్ ఎంత ఎంటర్ చేస్తావు, బుక్స్లో ఎంత ఉంటే అంత ట్యాక్స్, ఎక్రూవల్ బేసిస్.
క్యాపిటల్ గెయిన్లో ఎక్కడ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ గురించి మాట్లాడలేదు, కానీ పీసీబీపీ అదర్ సోర్సెస్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఫస్ట్ వన్ క్యాజువల్ ఇన్కమ్ గురించి చూద్దాం. క్యాజువల్ ఇన్కమ్ అంటే ఏమేమి వస్తాయి సార్? విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్, విన్నింగ్ ఫ్రమ్ హార్స్ రేస్, విన్నింగ్ ఫ్రమ్ క్రాస్వర్డ్ పజిల్స్, గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్, కార్డ్ గేమ్స్, విన్నింగ్ ఫ్రమ్ గేమ్ షోస్. గేమ్ షోస్ అంటే గేమ్స్ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ వస్తుంది, బెట్టింగ్లో వస్తుందని. కార్డ్ గేమ్స్. వాట్ ఈస్ taxable is winning is not taxable. Winning not taxable is winning, not the income. సో అక్కడ since no expenditure is allowed, gross amount is taxable. నువ్వు ఆ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ కొనడానికి ఒక టికెట్ కొనుక్కున్నావు, సీటు చేసుకున్నావు, ట్రైన్లో టికెట్ ఖర్చు పెట్టావు, ఇవన్నీ నాట్ అలౌడ్. గ్రాస్ అమౌంట్. కౌన్ బరే కరోడ్పతికి వెళ్ళి ₹1,00,00,000 గెలిచావు, బట్ దానికి చాలా ఖర్చు పెట్టావు. ఆ, లేదా మీరు ఎవరో కోటేశ్వర్లకు వెళ్ళావు, చాలా ఖర్చు పెట్టావు. బిగ్ బాస్కి వెళ్ళావు, చాలా ఖర్చు పెట్టావు. ప్రైస్ టాక్సిబుల్. కానీ విన్నింగ్ ఇస్ ట్యాక్స్. వాళ్ళు వేరు, మనం విన్నర్. విన్నర్ ఎవరైతే ఉంటారో విన్నింగ్ ఇస్. నో డిడక్షన్ అండర్ 80C to 80. క్యాజువల్ ఇన్ చాప్టర్ 6 డిడక్షన్స్. లాసెస్ ఫ్రమ్ ఎనీ అదర్ సోర్స్ కెనాట్ బి సెట్ ఆఫ్. వేరే హెడ్స్ లాసెస్. గ్రాస్ సింపుల్గా చెప్పాలంటే గ్రాస్ అమౌంట్. క్యాజువల్ ఇన్కమ్ ఇస్ డైరెక్ట్లీ టాక్సిబుల్ ఎట్ ది రేట్ ఆఫ్ 30%. సర్చార్జ్ ప్లస్ ఎస్ ఆపరేట్ బెనిఫిట్. రిబేట్ వస్తుందా? 12 రాదు, కానీ నిజానికి రియలిస్టిక్గా అయితే లేదు. క్రాక్ టెక్నిక్. విన్నింగ్ ఫ్రమ్ లాటరీ టికెట్ హెల్డ్ యాజ్ అ స్టాక్ ఇన్ ట్రేడ్ ఈస్ టాక్సిబుల్ యాజ్ పీజీబీపీ. నువ్వు లాటరీ టికెట్ అమ్మేవాడివి, కొన్ని టికెట్లు మిగిలిపోయినాయి, నీకు లాటరీ తగిలింది, నీకు అది పీజీబీపీ కింద వస్తుంది, బికాజ్ యు ఆర్ నాట్ ద ఇన్వెస్టర్. ఇన్కమ్ ఫ్రమ్ జాకీ ఈస్ టాక్సిబుల్ ఇన్ పీజీబీపీ. ఇక్కడికి వెళ్ళి నువ్వు హార్స్ రేస్ బుక్ చేసుకుంటే నువ్వు బెట్టింగ్ చేసేవాడు. ఇక్కడ జాకీ హార్స్ మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరు? వాళ్ళ బిజినెస్ అది పీజీబీపీ. టీడీఎస్ ఆన్ క్యాజువల్ ఇన్కమ్ 194B. టీడీఎస్ చాప్టర్లో చూద్దామమ్మా. క్యాజువల్ ఇన్కమ్ మీద ఎంత టీడీఎస్ చేసి ఇవ్వాలంట? 30%. మరి సుమక్క షో ఉంటుంది ఏంటి? క్యాష్. ఆమె ఏమిస్తుందమ్మా? క్యాష్ ఇవ్వదు, ఫ్రిడ్జ్, సోఫా ఇవన్నీ ఇస్తుంది. మరి 30% అంటే 30% ఫ్రిడ్జ్ కోసేసి ఇస్తామా? సోఫా 30% కోసేసి ఇస్తామా? క్యాష్ తీసుకొని రిలీజ్ చేస్తాం, అది దాన్ని. మరి అప్పుడప్పుడు నెట్ ఇస్తాడు, నువ్వు గ్రాసప్ చేయాలి. నెట్ అమౌంట్ ఇస్తాడు, దాంట్లో టీడీఎస్ ఎంత ఎలాగని పెట్టాలి. 10,000 టీడీఎస్, 10,000 టీడీఎస్ అంటే 30%. సరే, ఎప్పుడైనా సరే గ్రాస్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి. నెట్ అమౌంట్ ఇచ్చినప్పుడు టీడీఎస్ ఎంత. గ్రాస్ అమౌంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తా? అమౌంట్ రిసీవ్ డివైడెడ్ బై 100 మైనస్ టీడీఎస్. 70% కదా ఇచ్చింది, డివైడెడ్ బై 70% చేస్తే 100%. ఫర్ ఎగ్జాంపుల్ సార్ 1 lakh ఉంది, 70,000 ద నెట్ అమౌంట్. గ్రాస్ అమౌంట్ ఎంత? 70,000 డివైడెడ్ బై 90%. చేసేసా? సరే ఈసారి కష్టం. 2,70,000 నెట్. గ్రాస్ ఎంత? 85,000 డివైడ్ బై 75. 70%కి ఈక్వల్. అయితే చేయండి అమ్మా. నెట్ 35,000. .7 వేసినా వస్తుంది. గిఫ్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గిఫ్ట్ క్యాష్లో ఇవ్వచ్చు, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇవ్వచ్చు, మూవబుల్ ప్రాపర్టీ ఇవ్వచ్చు. డబ్బులు ఇవ్వచ్చు గిఫ్ట్ అంటే. ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి కూడా గిఫ్ట్ ఇవ్వచ్చు, ల్యాండ్, బిల్డింగ్. మూవబుల్ ప్రాపర్టీ కూడా ఇవ్వచ్చు. సరే, క్యాష్లో గిఫ్ట్ ఇస్తే నీకు గిఫ్ట్ వచ్చిందమ్మా, వచ్చినాయి, డబ్బులు వచ్చినాయి. రిసీవ్డ్ ఫ్రమ్ పర్సన్ ఆర్ పర్సన్స్. ఒకళ్ళు ఇస్తారా, చాలా మంది ఇచ్చారు మీకు? చాలా మంది డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇవ్వలేదా ఎవరు? గిఫ్ట్ పెళ్ళికి ఇస్తాను, నేను వస్తాను మీ పెళ్ళికి.
క్యాజువల్ ఇన్కమా ఆ టీడీఎస్ దగ్గర చూద్దాం అమ్మా. చూద్దాం నాకు కొన్ని మార్పులు చేర్పులు గారు కొన్ని చాలా జరిగినాయి టీడీఎస్లో. అండ్ మొన్న బడ్జెట్లో కూడా టీడీఎస్ చాలా గిఫ్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ ది పర్సన్ ఆర్ పర్సన్స్ క్రికెట్ వచ్చినాయి అమ్మా. ₹1 వచ్చినాయా మీకు? మీ పెళ్లి చేసుకోండి అమ్మా, వస్తాయి డబ్బులు. పెళ్ళి అనేది ఒక మహత్తర కార్యక్రమం కాబట్టి ఆ రోజు వచ్చిన గిఫ్ట్ని వదిలేయండి, ఆ రోజు వదిలేయండి మిమ్మల్ని అసలు. ఎందుకంటే ఒక అద్భుతమైన ఘట్టంలోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి ఖాళీ దయతో మిమ్మల్ని వదిలేస్తున్నారు. చూద్దాం అవన్నీ. సార్ మీ గిఫ్ట్లన్నీ మీ క్యాష్ గిఫ్ట్ అంతా యాడ్ చేస్తే అగ్రిగేట్ 50,000. సార్ అగ్రిగేటా ఇండివిజువలా? ఈ 2, 3, 4 కౌంట్ చేయాలన్నీ ఆ ఇయర్లో. అమ్మా రేపు పెళ్ళి అయితే అందరు ఇస్తారు వచ్చి. ద హోల్స్ ఆఫ్ సచ్ సమ్ ఇస్ టాక్సిబుల్. ఏంటి సార్? సార్ 50,000 ₹1. 1,001 రూపీ, నాట్ ₹1. క్యాష్ ఇన్క్లూడ్స్ బ్యాంక్ చెక్, ఇవి కూడా వస్తాయండి. క్యాష్ అంటే ఏమొస్తాయమ్మా? బ్యాంకు చెక్. చెప్పండి అమ్మా 4 చెప్పాలి. అకౌంట్ పే చెక్, డిమాండ్ డ్రాఫ్ట్, ఎలక్ట్రానిక్ రేషన్ సిస్టమ్, ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ మోడ్ ఆఫ్ పేమెంట్స్, గూగుల్ పే, యూపీఐ, ఇవన్నీ అయిపోయింది క్యాష్. ఇన్ కేస్ ఆఫ్ గిఫ్ట్, any gift received by employee from employer due to employee-employer relationship is always taxable in salary. సరే నీకు ఎంప్లాయర్ దగ్గర నుంచి గిఫ్ట్ వస్తే అప్పుడు 50,000 లిమిట్ ఉండదు, 5,000 లిమిట్ సాలరీ. ఎనీ గిఫ్ట్ ఆర్ బెనిఫిట్ ఆఫ్ వర్క్ విత్ అరైజింగ్ ఫ్రమ్ ది బిజినెస్ ఇస్ టాక్సిబుల్ అండర్ పరంగా నీకు ఏమన్నా వస్తే అది. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ చేస్తూ ఉన్నావు, మంచి డీలరు, చాలా ఎక్కువ సేల్స్ చేసావు, నీకు సింగపూర్ ట్రిప్ టికెట్లు వచ్చినాయి, గిఫ్టే కానీ పీజీబీపీలో ట్యాక్స్. నువ్వు బిజినెస్ చేస్తున్నావు కాబట్టి ఆ గిఫ్ట్. అవన్నీ ఎంప్లాయీ అయితే శాలరీ, బిజినెస్ రూపంలో వస్తే పీజీబీపీ, ఈ 2 కాకుండా అయితే అదర్స్ వస్తాయి. ద ఫాలోయింగ్ కేసెస్ గిఫ్ట్ ఈజ్ నాట్ టాక్సిబుల్. అప్లై కాదంట ఆన్ అకేషన్ ఆఫ్ మ్యారేజ్. మరి ఎందుకో తెలియదు, ఇన్కమ్ ట్యాక్స్ వాడు కూడా పెళ్ళిని ఒక అద్భుతమైన కార్యక్రమం గుర్తు చేస్తున్నాడు. పెళ్లి రోజు ఏదైతే మీ గిఫ్ట్లు వస్తాయో అది ఎవరిచ్చినా ఎంత ఇచ్చినా నాట్ ట్యాక్స్. కానీ పెళ్లి చేసుకోండి, వస్తాయి ట్యాక్స్. అదో గ్యాంబ్లింగ్, మీకు తెలియట్లా. ఇక్కడ బ్లాక్ మనీ ఉంది, వెయిట్ చేయాలి. ఎవరితో పెళ్ళి రెడీగా ఉందో చూసుకోవాలి. పెళ్లి చేసాయి, పెళ్లి రోజు వచ్చినాయి, ఎవడు ఇవ్వలా, వచ్చిన వాళ్ళ పేర్లు అందరూ రాసాయి, అందరూ ఇంత ఇంత ఇచ్చినట్టుగా రాసాయి. ట్యాక్సిబులా నాట్ ట్యాక్సిబులా? ఎంతమంది వచ్చారు? అందరూ వచ్చారు, వీధిలో వాళ్ళు వచ్చారు, పక్క వీధిలో వాళ్ళు వచ్చారు, మా చుట్టాలు వచ్చారు, అమెరికా నుంచి కూడా వచ్చారు, అందరూ ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 2,000, 3,000, 10,000 అట్లా ఇచ్చారు. మళ్ళీ 1,00,000 అంటే వాళ్ళని అడుగుతారు ట్యాక్స్. ఇంకా నేమ్స్ దొరకలా, టెలిఫోన్ డైరెక్టరీ బుక్ తీయి, రే రాయి అందరూ, ఆ వీధిలో ఉన్న పేర్లు అందరూ రాయి. అయిపోయింది. చేయొచ్చా ఇలాగా? చేయకూడదు. చేయొచ్చమ్మా అలాగా? బ్లాక్ మనీని వైట్ మనీ చేసి మనీ లాండరింగ్లు, హవాలా స్కామ్లు చేయొచ్చా? నిజాయితీగా ఉండాలి, ఇలాంటి చేయకూడదు, ఓకేనా? ఇలాంటి ఐడియాలు ఇస్తారు మీరు క్లయింట్కి. బ్లాక్ మనీ బాగా ఎక్కువ ఉంది కాబట్టి మీ అమ్మాయికి పెళ్లి చేయి, మీ అబ్బాయికి పెళ్లి చేయి, ఇలాంటి చేయకూడదు ఇలా. సూపరు. అట్లయితే నా క్లయింట్స్ అందరికి మినిమం వేస్తా. వాళ్ళకి ఎంత ఉంటుంది? 3 లక్షలు ఉంటుంది, నేను 7 లక్షలు వేస్తా. నీకు ఎందుకు ట్యాక్స్ ఉండదు కదా అంటాను నేను. ఇప్పుడైతే 12 lakhs వేసుకోవచ్చు నెక్స్ట్ ఇయర్ నుంచి.
దానికి మళ్ళీ కండిషన్స్ ఉన్నాయి. అబ్బా అంత సింపుల్ ఏం కాదు అది. సరే మ్యారేజ్ అప్పుడు వదిలేయండి. రిలేటివ్ బంధువులు రాబంధువులు బాగా చూసుకుంటారు. కంపల్సరీ ప్రతి ఒక్క లైఫ్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళాలంటే భయం వేసే, ఫంక్షన్లకు వెళ్ళాలంటే భయపడే క్యారెక్టర్. వాళ్ళ దగ్గర నుంచి గిఫ్ట్ వస్తే వాళ్ళంత మహత్తమైన వ్యక్తులు కాబట్టి వాళ్ళని, బంధువులు అంటే ఎవరెవరు వస్తారో తర్వాత చెప్తారు. అండర్ విల్ అండ్ వే ఆఫ్ ఇన్హెరిటెన్స్, ఆల్రెడీ చెప్పిందే, ఇన్హెరిటెన్స్ ద్వారా వస్తే ప్రీవియస్ ఓనర్ దగ్గర నుంచి ట్యాక్స్ చేస్తారు కాబట్టి కాంటెంప్లేషన్ ఆఫ్ డెత్ ద్వారా వస్తాయి. డెత్ కూడా అంతే, విల్లు ఇన్హెరిటెన్స్ వీలునామా ఇది. ఫ్రమ్ ఎనీ హాస్పిటల్ ఆర్ మెడికల్ ఇన్స్టిట్యూషన్, హాస్పిటల్ నుంచి ఎందుకు వచ్చి చావు బతుకుల్లో ఉంటే వచ్చి ఉంటుంది, దాని మీద ట్యాక్స్ ఏంటి. ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ ఆర్ ఎడ్యుకేషన్, ఎందుకు వచ్చి ఉంటుంది, చదువుకోవడానికి. ఫ్రమ్ ఎనీ ట్రస్ట్ ఆర్ రిజిస్టర్డ్ చారిటీ కూడా అంతే పని. ఫ్రమ్ ఎనీ లోకల్ అథారిటీ, గవర్నమెంట్ వాడు గిఫ్ట్ ఇచ్చాడంటేనే ఆలోచించాలి, ఇచ్చాడంటేనే. ఫ్రమ్ ఎనీ ఇండివిజువల్ బై ట్రస్ట్ క్రియేటెడ్ సోన్లీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ రిలేటివ్. ఏమవుతుందంట, ట్రస్ట్ ఎవరి కోసం క్రియేట్ చేయాలంట, రిలేటివ్ కోసం. రిలేటివ్ టు రిలేటివ్ ఈజ్ నాట్ ట్యాక్సబుల్. బట్ ఈ ట్రస్ట్ అనేది మధ్యలో ఉంది, ఆ మధ్యలో ఏది తీసేస్తే కార్పొరేట్ వేలో అప్లై చేస్తే ఎవరి నుంచి ఎవరికి వెళ్తుందమ్మా, రిలేటివ్ టు రిలేటివ్ పాయింట్లోకి వెళ్ళిపోతుంది. సర్టెన్ ఎగ్జామ్షన్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ 47లో చెప్పుకున్నామని ఇక్కడ కూడా వస్తుంది. సార్ మరి మూవబుల్ ప్రాపర్టీ అయితే, ల్యాండ్ అండ్ బిల్డింగ్ అయితే ఎంత సార్ లిమిట్? సార్ వితౌట్ కన్సిడరేషన్ ఫ్రీగా ఇచ్చాం సార్. ఎస్డివి 50,000 కంటే ఎక్సీడ్ అయితే, ఈచ్ అగ్రిగేట్ అమ్మా, ఈచ్ క్యాష్ అయితే అగ్రిగేట్, ఇక్కడ ఏంటమ్మా ఈచ్. ఎస్డివి 50,000 కంటే ఎక్సీడ్ అయితే, రోజుల్లో ల్యాండ్ అండ్ బిల్డింగ్ 50,000 కంటే ఎక్సీడ్, 50,000 ఊరికే ఎక్సీడ్ అయితే, ఈ ల్యాండ్ 50,000 కంటే తక్కువ బాగా పల్టు సెంట్ 50,000 ఉంటాయి, ఇప్పుడు కూడా ఉంటాయి. ఇక మారుమూల గ్రామ పల్లెటూరు గవర్నమెంట్ ఇచ్చిన స్థలాలు ఉంటాయి. అలా సెంట్ భూములు అవి నడుస్తున్నాయి, గవర్నమెంట్ తక్కువ. ఇన్ఎడిక్వేట్ కన్సిడరేషన్ అంటే ఎంతో కొంత తీసుకున్నాం కానీ అది తక్కువ తీసుకున్నాం, బాగా వినాలి ఇది. కన్సిడరేషన్ ఇది లెస్ దాన్ ఎస్డివి. దాని డిఫరెన్స్ బిట్వీన్, ఫస్ట్ ఏం చేయాలి, స్టెప్ నెంబర్ 1 ఏం చేయాలి, నువ్వు బెనిఫిట్ వాల్యూ ఎంతో కనుక్కోవాలి. ఎలా వస్తుంది చెప్పండి, గిఫ్ట్ వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి, బెనిఫిట్ చెప్పాలి. ఈక్వల్ టు సార్ ఎస్డివి మైనస్ కన్సిడరేషన్, అంతే కదమ్మా. సార్ ఈ కేసులో గిఫ్ట్ ఏంటి, ఎస్డివి మైనస్ కన్సిడరేషన్ అంటే 0. నేను డైరెక్ట్ దేంతో కంపేర్ చేస్తాను, నేను 50,000తో. ఈ బెనిఫిట్ని కూడా నువ్వు 50,000తో కంపేర్ చేయాలి. కానీ స్టెప్ నెంబర్ 2, 50,000తోనే కంపేర్ చేయి, కానీ 50,000 ఇలా ఫైనలైజ్ చేయి. 50,000 ఆర్ 10% ఆఫ్ కన్సిడరేషన్, ఎవర్ ఈస్ హైయర్ తీసుకొని ఈ అమౌంట్తో కంపేర్ చేయి బెనిఫిట్. స్టెప్ నెంబర్ 1 ఏం క్యాలిక్యులేట్ చేయాలి అందరూ చెప్పండి, ఎస్డివి మైనస్ కన్సిడరేషన్, డిఫరెంట్ అమౌంట్, దట్ ఈస్ నథింగ్ బట్ బెనిఫిట్. స్టెప్ నెంబర్ 2 ఏంటి, 50,000 ఆర్ 10% ఆఫ్ కన్సిడరేషన్, స్పెసిఫిక్ అమౌంట్. ఒకవేళ బెనిఫిట్ అనేది స్పెసిఫిక్ లిమిట్ కంటే ఎక్సీడ్ అయితే, బెనిఫిట్ ఈస్ టాక్సిబుల్, గిఫ్ట్ ఈస్ టాక్సిబుల్, నాట్ ఎస్డివి. ఎస్డివి టాక్సిబుల్, గిఫ్ట్ ఈస్ టాక్సిబుల్, గిఫ్ట్ ఈస్ టాక్సిబుల్, నాట్ ఎస్డివి. అగైన్ మళ్ళీ ఫస్ట్ గిఫ్ట్ అమౌంట్ ఎంతో క్యాలిక్యులేట్, దాన్ని జనరల్గా అయితే 50,000తోనే కంపేర్ చేయాలి. కానీ 50,000తో కాకుండా 110% ఆఫ్ కన్సిడరేషన్, ఈ రెండిట్లో హైయెస్ట్ తీసుకుని దాంతో కంపేర్ చేయి, గిఫ్ట్ ఈస్ టాక్సిబుల్. అంటే ఏంటమ్మా, డిఫరెన్స్ అమౌంట్, ఈచ్ ప్రాపర్టీ చూడాలి. అదే మూవబుల్ ప్రాపర్టీ అయితే, వితౌట్ కన్సిడరేషన్ అయితే అగ్రిగేట్ చూడాలి. ఒక్క మూవబుల్లోనే ఈచ్ ప్రాపర్టీ మొత్తం, నీకు ఇయర్ మొత్తం మీద ఎన్ని గిఫ్ట్లు వచ్చినాయి మూవబుల్ ప్రాపర్టీ మొత్తం యాడ్ చేయి, 50,000 కంటే ఎక్కువ ఉందా. మరి యాడ్ చేయాలంటే మార్కెట్ వాల్యూ ఏం తీసుకోవాలమ్మా, ఫేర్ మార్కెట్ వాల్యూ, ద హోల్ అమౌంట్ ఈస్ ట్యాక్స్, క్యాష్ లాగా.
సార్ అదే ఇన్ఎడిక్వేట్ కన్సిడరేషన్ అంటే గిఫ్ట్ ఎలా వస్తుందమ్మా? ఇన్ఎడిక్వేట్ కన్సిడరేషన్లో గిఫ్ట్ ఎలా వస్తుంది? ఫెయిర్ మార్కెట్ వాల్యూ మైనస్ కన్సిడరేషన్. దీన్ని డైరెక్ట్గా దేంతో కంపేర్ చేయాలి? 50,000. ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ దగ్గర ఇన్ఎడిక్వేట్ కన్సిడరేషన్ అన్నప్పుడు 50,000 ఆర్ 10% ఆఫ్ కన్సిడరేషన్ హైయర్ తీసుకుంటాం. అన్ని చోట్ల డైరెక్ట్ 50,000 తీసుకుంటాం. ద డిఫరెన్స్ అమౌంట్ ఈస్ taxable. 1,000 కంటే ఎక్సీడ్ అయితే గిఫ్ట్ అమౌంట్ ఇస్ వాట్ ఈస్ గిఫ్ట్ అమౌంట్? డిఫరెంట్. ఎగ్జాంపుల్స్ ఫస్ట్ వన్ క్యాష్. పేజ్ నెంబర్ ఎక్కడ? 85. నెంబర్ 85. క్యాష్ అగ్రిగేట్ ఆఫ్ 60,000. 50 కంటే ఎక్కువ ఎంత ట్యాక్సిబుల్ అమ్మా? క్యాష్ అగ్రిగేట్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ 50,000. క్యాష్ 51,000. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎస్డివి 40 వితౌట్ కన్సిడరేషన్ అంట. గిఫ్ట్ ఏంటి ఇక్కడ? ఎస్డివి 40K ట్యాక్సిబుల్. 50K 59K ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇన్ఎడిక్వేట్ కన్సిడరేషన్ ఎస్డివి ఇచ్చారు 23 lakhs, కన్సిడరేషన్ 20 lakhs. క్యాలిక్యులేట్ చేయండి. ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి? గిఫ్ట్ అమౌంట్. గిఫ్ట్ అమౌంట్ ఏంటమ్మా? ఎస్డివి మైనస్ కన్సిడరేషన్ 23 lakhs మైనస్ 20 lakhs ఎంతమ్మా? 3 lakhs. స్టెప్ నెంబర్ 2 స్పెసిఫిక్ అమౌంట్. ఎలా వస్తుంది స్పెసిఫిక్ అమౌంట్? 50,000 10% ఆఫ్ కన్సిడరేషన్ 20 lakhs ఇంటూ 10% ఎంతమ్మా? 2 lakhs. ఎవర్ ఈజ్ హైయర్ 2 lakhs. 2 lakhs కంటే మీ గిఫ్ట్ అమౌంట్ ఎక్కువ ఉంది. లాక్స్ ఈస్ టాక్సిబుల్. ఇక్కడ చూడండి సెకండ్ వన్ 25 lakhs 20 lakhs. గిఫ్ట్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 5 lakhs. స్పెసిఫిక్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 50,000 ఆర్ 2 lakhs. విచ్ ఎవర్ ఈజ్ హైయర్ ఎంత వస్తుందమ్మా? 2 lakhs. సో డిఫరెన్స్ అమౌంట్ 5 lakhs ఇస్. ఇక్కడ ఎంతమ్మా గిఫ్ట్ అమౌంట్? 30 lakhs మైనస్ 29 lakhs ఎంత? 1 lakh. స్పెసిఫిక్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 50K ఆర్ 29 lakhs ఇంటూ 10% ఎంత? ఎంతమ్మా? 0.9 lakhs. లెస్ నాట్ ట్యాక్సిబుల్. గిఫ్ట్ అమౌంట్ దానికంటే తక్కువ. ఇక్కడ ఎంతమ్మా గిఫ్ట్ అమౌంట్? 1 lakh. స్పెసిఫైడ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 50K ఆర్ 3.9 lakhs. 0.9 lakhs. ఇది కూడా తక్కువ ఉంది అమౌంట్. మూవబుల్ ప్రాపర్టీ వితౌట్ కన్సిడరేషన్ 49K 50K 59K. మూవబుల్ ప్రాపర్టీ ఇన్ఎడిక్వేట్ కన్సిడరేషన్ 49K 40K. గిఫ్ట్ అమౌంట్ ఎంతమ్మా? అమౌంట్ ఎంత? 1000 విచ్ ఈస్ లెస్ దాన్ 50,000 నాట్ ట్యాక్సిబుల్. ఇక్కడ గిఫ్ట్ అమౌంట్ ఎంత? 1,40,000 1,20,000. 50,000 is less than 50,000. ఇక్కడ ఎంతమ్మా గిఫ్ట్? 60,000 గ్రేటర్ దాన్ 50,000. ఇక్కడ ఎంతమ్మా? 50,000 దాట్ 50,000 నాట్ ట్యాక్సిబుల్. రాయండి ఇవన్నీ. ఇక్కడ 2023 వచ్చినా అక్కడ 2024 చేసుకో. ఇన్ కేస్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎస్డిబి యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, కానీ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ అగ్రిమెంట్ తీసుకోవచ్చు ఇఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. ఎనీ పార్ట్ ఆఫ్ ది కన్సిడరేషన్ is paid through account, paycheck or demand draft or ECS, then you can take SDB as on date of agreement. చదువుకున్నామా ఇది?
సార్ మూవబుల్ ప్రాపర్టీ గిఫ్ట్ కింద వచ్చింది అంటే అన్నీ తీసుకోవద్దు, ఓన్లీ ఇప్పుడు నేను చెప్పినవి మాత్రమే. ఏంటమ్మా? ఏఏ, పిఎస్, డీజే, ఎస్ఐవి, చెప్పండి ఫుల్ ఫామ్స్. షార్ట్ కట్ చెప్తున్నావా? ఆర్కియలాజికల్ కలెక్షన్స్, ఎనీ వర్క్ ఆఫ్ ఆర్ట్, పెయింటింగ్స్, కల్చర్స్, డ్రాయింగ్స్, జ్యువెలరీ, సెక్యూరిటీస్, మూవబుల్ ప్రాపర్టీ, పర్సనల్ లిస్ట్ మాత్రమే. కార్ గిఫ్ట్గా ఇచ్చారు, కానీ డైరెక్టర్ గారు హీరో గారికి ఏం గిఫ్ట్ ఇస్తారమ్మా? కార్. వాచ్ గిఫ్ట్ ఇచ్చారు, డ్రెస్ గిఫ్ట్గా ఇచ్చారు. డ్రెస్ ఎంత ఉంటుంది సార్? డైమండ్స్, దట్ బికమ్స్ జ్యువెలరీ. కారు వాచ్ అందుకే. కారు వాచ్ అందుకని గిఫ్ట్. మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే కారు, వాచ్. వాచ్ కూడా మళ్ళీ జ్యువెలరీ ఉండవు. సరే. ఎనీ ప్రాపర్టీ రిసీవ్డ్ యాజ్ గిఫ్ట్ ఆర్ ఎక్వైర్డ్ అండర్ లో కన్సిడరేషన్ అదర్ దాన్ ది అబోవ్ నాట్ అప్లికబుల్, నాట్ ట్యాక్స్. పైన చెప్పినవి కాకుండా మిగతా ఏమన్నా తక్కువ రేటుకి వచ్చి గిఫ్ట్ కింద ట్రీట్ చేయాలి. కార్ ఐఫోన్ 14. ఐఫోన్ అంటే ఏంటమ్మా? ఐఫోన్ 14, 15 ఇప్పుడు ఎంత వచ్చింది? 15 కూడా వస్తుంది. టీవీ, ఫర్నిచర్, రిస్ట్ వాచ్, ఈ గిఫ్ట్లు ఇచ్చుకోండి లేదా పెళ్ళికి ఇవ్వండి. బుక్కు అంటే ఫర్నిచర్ అంటే సోఫా, రిసీవ్డ్ బుక్లో అది జ్యువెలరీ అయిపోద్ది. అట్లా అనుకుంటే ఇంకెవరికి తెలియదు. నేను డైనింగ్ టేబుల్ మొత్తం గోల్డ్తో చేస్తాను, ఎవరికి తెలిసింది? పైనంతా వుడ్ వేస్తాం, లోపలంతా గోల్డ్ ఉంటుంది. సోఫా లోపలన్నీ డబ్బులు ఉంటాయి. ఎన్ని సోఫాలు కావాలంటే అన్ని సోఫాలు పంపిస్తాం. సరేనా? ఇటు not applicable. Now 56 not applicable in the following cases. Small property received by resident authorized colony in a national capital. అమ్మ ఏం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా చెప్పిందంటే కదంతే సార్. ఆ పథకం ఈ పథకం, ఇందిరమ్మ పథకం, ఇల్లు, జగనన్న ఇల్లు, చంద్రబాబు ఇల్లు, ఏదైనా ఇల్లు అని చెప్పేసి ఏం చేస్తున్నారమ్మా? ఇల్లు అన్ని ఫ్రీగా ఇస్తున్నారు, వాటి ఎస్డివి ఎక్కువ ఉంటుంది. ఎందుకు? ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు ఇక్కడ? గవర్నమెంట్. సార్ అన్కోటెడ్ సెక్యూరిటీస్ ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు ఇక్కడ కూడా? సెంట్రల్ గవర్నమెంట్ హాజ్ సస్పెండెడ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సెంట్రల్ గవర్నమెంట్ ఎన్సిఎల్టీ తీసుకొని వాళ్ళు షేర్ హోల్డర్స్కి పాపం ఇస్తున్నారు ఫ్రీ. అన్కోటెడ్ సెక్యూరిటీ డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఎసెట్స్. ఎస్ బ్యాంక్ కూడా అదే కదమ్మా, గవర్నమెంట్ ఇన్వాల్వ్, నాట్ ట్యాక్స్. ఇక్కడైతే సెంట్రల్ గవర్నమెంట్ ఆ స్టేట్ గవర్నమెంట్ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఏంటి? వైజాగ్ స్టీల్ ప్రైవేటైజేషన్ డబ్బులు ఇచ్చారు. గవర్నమెంట్ ఉందంటే నాట్ ట్యాక్స్. అమెండ్మెంట్ జాగ్రత్తగా. మనీ రిసీవ్డ్ by individual or any person for expenses actually incurred for treatment of COVID-19 related illness for him or his family member. సార్ నీకు డబ్బులు వచ్చినాయా? క్యాష్ ఇస్ ద గిఫ్ట్. నీకు ఎందుకు వచ్చినాయి డబ్బులు? COVID-19 ట్రీట్మెంట్. ఏ కేసులో నేను వదలను, మ్యారేజ్ అయితే వదిలేసి. బై ఫ్యామిలీ మెంబర్ ఆర్ డిసీజ్డ్ పర్సన్ ఇన్ 12 months. మా ఫ్యామిలీ మెంబర్ కానీ చనిపోయిన అతను, చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి డబ్బులు వచ్చినాయి. ఎన్ని రోజులు వచ్చినాయి? విత్ ఇన్ 12 months ఆఫ్ డెత్ డ్యూ టు COVID-19 ఇల్నెస్. చనిపోయి కోవిడ్ వచ్చి వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చారా? వదిలేసేయండి. ఫ్రమ్ ఎంప్లాయర్ ఆఫ్ ది డిసీజ్డ్ పర్సన్ వితౌట్ ఎనీ లిమిట్. కోవిడ్ వచ్చి చనిపోయితే ఎంప్లాయర్ దగ్గర నుంచి వచ్చినాయా? లిమిటే లేదు. అదర్ పర్సన్ అయితే 10 lakhs వాళ్ళ దగ్గరికి అయితే వాళ్ళ ఫ్యామిలీ ఎంప్లాయర్ ఎంత ఇచ్చినా సరే వదిలేసి. బయట వాళ్ళు అయితే మాత్రం 10 lakhs. ఫ్యామిలీ మీన్స్ స్పౌస్, చిల్డ్రన్ అండ్ డిపెండెంట్ రిలేటివ్, పేరెంట్స్ ఆఫ్ బ్రదర్ ఆర్ సిస్టర్. ఇక్కడ ఈ కేసులో
ఎవరికి డబ్బులు వస్తే వదిలేసేయండి. స్పౌస్, చిల్డ్రన్, డిపెండెంట్ రిలేటివ్స్, పేరెంట్స్, బ్రదర్, సిస్టర్. డెత్ షుడ్ బి విత్ ఇన్ 6 months ఫ్రమ్ ది డేట్ ఆఫ్ టెస్టింగ్ అంటున్నారు. టెస్ట్ చేసిన దాని తర్వాత చనిపోతే ఈ ఎక్సెప్షన్. మా రిలేటివ్ దగ్గర నుంచి గిఫ్ట్ వస్తే ట్యాక్సిబుల్ నాట్ ట్యాక్సిబుల్, బంధువులు రాబంధువులు. ఇప్పుడు ఆ రాబంధువులు ఎవరెవరో చూద్దాం. ఫస్ట్ వన్ స్పౌస్. ఇప్పుడు స్పౌస్ని ఫస్టే రాయాలి. పొరపాటున పేరెంట్స్ రాసామనుకో అంటే పంపిస్తారు. స్పౌస్ని ఫస్ట్ రాయాలి. స్పౌస్ అంటే ఎవరమ్మా? వైఫ్, హస్బెండా? ఇగో ఇది మీరు. ఫస్ట్ ఎవరమ్మా రిలేటివ్ వస్తారు? ఎస్ఎస్సి స్పౌస్. తర్వాత ఎవరో రాద్దాం, బొమ్మేద్దాం. బ్రదర్ ఆర్ సిస్టర్ ఆఫ్ ఇండివిజువల్. ఈయనకి బ్రదరు, సిస్టరు. నెక్స్ట్ బ్రదర్ ఆర్ సిస్టర్ ఆఫ్ స్పౌస్. మా బ్రదర్ అంటే అన్నయ్య తమ్ముడా? అంటే అక్క చెల్లా? మీ వైఫ్కి ఆర్ మీ హస్బెండ్కి బ్రదరు సిస్టర్ ఏమవుతారమ్మా మీకు? అసలు కామరిది కూడా అంతే కదా. మీ హస్బెండ్ వాళ్ళ చెల్లెలు ఏమవుతుందమ్మా మీకు? తెలుసుకోవాలి, లేకపోతే గొడవలు అయిపోతాయి. ఆమెను గౌరవించాలి ఫస్ట్. ఏమవుతుందమ్మా? ఆడపడుచు అవుతుంది. వాళ్ళ భరదు మరిది అవుతారు అనుకుంటా. అవుతారు. వాళ్ళ గౌరవం ఇవ్వాలి ఎవరికి ఇచ్చినా. లేకపోతే మాట అయిపోయారు. బ్రదర్ ఆర్ సిస్టర్ ఆఫ్ ఎయిదర్ ఆఫ్ ది పేరెంట్స్. ఫస్ట్ పేరెంట్స్ నెయ్యాలి. ఫాదరు, మదరు. ఫాదరు, మదర్కి బ్రదరు, సిస్టర్. ఫాదర్కి బ్రదర్ ఏమవుతారమ్మా మీకు? బాబాయి, పెదనాన్న. మదర్కి బ్రదర్ ఏమవుతారమ్మా మీకు? మామయ్య. ఒకసారి మామయ్య అనండి. మదర్కి సిస్టర్ ఏమవుతారమ్మా మీకు? పిన్ని, పెద్దమ్మ. వరుసలు తెలియకపోతే కష్టం. ఏ క్వాలిఫై అయినా, సిఎంఏ క్వాలిఫై అయినా వరుసలు తెలియదంటే బతుకు బస్ స్టాండే. కంపల్సరీ వరుసలతో పిలవాలి, గౌరవించాలి. నువ్వు ఏదైనా, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయినా సరే. సెట్టింగ్ కావలేదు, ఇంకా ఉంది. సీనియర్ అసెండెంట్, డిసెండెంట్ ఆఫ్ ది ఇండివిజువల్స్. సీనియర్ అసెండెంట్ అంటే తాతయ్యలు వాళ్ళు ఉంటారు కదమ్మా. గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్. గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ ఆఫ్ ది ఇండివిజువల్. వేస్తాను తర్వాత వేస్తాను. సరే, ఇక్కడ లీనియర్ డిసెండెంట్ అది ఇద్దరు కలిపి ఉంటారమ్మా. వాళ్ళ పిల్లలు, ఆమె పిల్లలు, మన పిల్లలు అని ఉండదు, ఇద్దరు కలిసి ఉంటారు. పేరెంట్స్ సపరేట్ ఉంటారు ఇద్దరికి. సన్, డాటర్. ప్లస్ ఇయే చెప్తున్నాను కదమ్మా, ఇయేలో అన్ని ఎగ్జాంపుల్సే. ఈయనకి సపరేట్ పిల్లలంట, ఆమెకు సపరేట్ పిల్లలంట, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అంట. అన్ని ఎగ్జాంపుల్సే ఏ క్లాస్లో. వివేస్ టాక్సేషన్లో ఈ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా మన పిల్లలు అట్లాగే చూస్తున్నాం. ఓహో, ఇద్దరు పెళ్లి చేసుకున్నారా, ఆమెకి పిల్లలు వేరు, ఈయనకి పిల్లలు వేరంట. ఇప్పుడు జాయింట్ రిటర్న్ వేసినప్పుడు ఆ పిల్లలకి క్రెడిట్ వస్తుందా రాదా? ఇది డిస్కషన్, మా ఏ క్లాస్ డిస్కషన్. చాలా వెరైటీ క్వశ్చన్స్ ఉంటాయి. పెళ్ళి అయిందంట కానీ ఈమె వచ్చి వేరే ఆయనతో ఉంటుందంట. ఇప్పుడు ఆమె రిటర్న్ అయ్యాలంట, జాయింట్ రిటర్న్ అయ్యాలా లేదా? ఈ ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్స్ అన్ని వెరైటీ వెరైటీ ఉంటాయి. అలా ఉంటుందమ్మా ఎగ్జాంపుల్స్. ఈ సరే, ఇక్కడ వరకు వేసాం. లీనియర్ అసెండెంట్, డిసెండెంట్ ఆఫ్ ది స్పౌజ్. ఆ స్పౌజ్ వాళ్ళ పేరెంట్స్ ఏమవుతారమ్మా మీకు? యా, డిసెండెంట్ అంటే మళ్ళీ మీ పిల్లలు, స్పౌజ్ పిల్లలు ఒకటే, పేరెంట్స్ సపరేట్.
స్పౌజ్ ఆఫ్ ది పర్సన్స్. అమ్మ ఇప్పుడు వేసిన వాళ్ళందరికీ స్పౌజులు వేయాలి ఒక లేకపోతే. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. మీ అబ్బాయి వాళ్ళ ఆవిడ మీకేమైద్దమ్మా? డాక్టర్ ఇంట. మీ అమ్మాయి వాళ్ళ ఆయన మీకేమవుతాడమ్మా? చూడు, చూడు గారు అనండి. అల్లుడిని బాగా చూసుకోవాలి, లేకపోతే ఏం లేదు. ఇంకా వీళ్ళకి అమ్మ మీ మీ తమ్ముడు వాళ్ళ మీ తమ్ముడా మీ అన్నయ్య వాళ్ళ వైఫ్, తమ్ముడు వాళ్ళ వైఫ్ వదిన, మీ చెల్లి వాళ్ళ హస్బెండ్ బావగారు. అమ్మో, బావగారిని బాగా చూసుకోవాలి, మర్యాదల్లో ఏ మాత్రం లోటు ఇవ్వకూడదు. మీ వైఫ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ మీ వైఫ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్ సిస్టర్. మీ వైఫ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్. మీ వైఫ్ వాళ్ళ సిస్టర్ నీకేమైద్ది? మరద వాళ్ళ ఆయన ఏమవుతాడు నీకు? తమ్ముడు అవుతాడా? ఓకే. ఇంకెవరికి పెళ్ళిళ్ళు అవ్వలేదు ఇక్కడ. మీ ఫాదర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్ అమ్మ పిన్ని. మీ ఫాదర్ వాళ్ళ మదర్, మీ ఫాదర్ వాళ్ళ సిస్టర్ ఏమవుతారమ్మా మీకు? అత్త వాళ్ళ ఆయన, మామ, మామయ్య వాళ్ళ వైఫ్ అత్త, ఎవరు ఇట్లా పెద్దమ్మ వాళ్ళ అది అత్త. ఇది చెట్టు. ఓకేనా? ఉంటారు, గ్రాండ్ చిల్డ్రన్ కూడా ఉంటారు. మనం మన జనరేషన్ గ్రాండ్ చిల్డ్రన్ చూసే మీ అందరు గ్రాండ్ చిల్డ్రన్స్ కూడా చూడాలి, వాళ్ళ చిల్డ్రన్స్ కూడా చూడాలని మనస్ఫూర్తిగా తదాస్తు. మీరు ఇలా మసలు అయిపోతే నేను వచ్చి క్లాస్ చెప్తా, గుర్తుందా? నేను నేను ఇట్లాగే ఉంటా, నేను ఇట్లాగే ఉంటా, నేను టైం మిషన్లో వెళ్తా ముందుకి. మీ పిల్లలకు కూడా, వాళ్ళ పిల్లలకు కూడా నేనే డిటి టీచింగ్. అప్పుడు ఇలా ఉండదు క్లాస్ రూమ్, నేను హోలోగ్రామ్ నుంచి ఇలా వస్తా. వాళ్ళకి బ్రెయిన్లో చిప్ ఉంటుంది, ఆ చిప్లో అప్డేట్ చేస్తూ ఉంటా అమెండ్మెంట్స్ అని. ఇలా కూర్చొని అలా వింటారు, చిప్ అప్డేట్ రికార్డ్ అవుతూ ఉంటుంది. అయిపోయింది, అదే ఎగ్జామ్. ఎవరు చిప్ ఎంత అప్డేట్ అయితే వాళ్ళు ఎక్కువ మార్కులు. బ్రెయిన్కి నెట్కి కనెక్షన్ ఉంటుంది, ఈ మెమరీ అంతా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాం. చేస్తాం. ఇది చెట్టమ్మ. ఇక్కడ నేను కొంతమందిని చెప్తా, ఉన్నారు లేదో చెప్పండి. మీ మదర్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ, మీ వైఫ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్రదర్, వైఫ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్రదర్ లేరు. మీ వైఫ్ వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్ లేరు. మీ ఫాదర్ వాళ్ళ బ్రదర్, మీ ఫాదర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ అబ్బాయి లేడు. మీ బ్రదర్ వాళ్ళ వైఫ్, మీ బ్రదర్ వాళ్ళ సన్ అవుతారమ్మా? నెప్యూన్నెస్ అంటారు కదా, మేనల్లుడు మేనకోడలు లేరు. కొడుకు కొడుకు సిస్టర్ వాళ్ళ అయితే నెప్యూన్నెస్ లేరు. కజిన్స్ నెప్యూన్నెస్ లేరు. ఓకేనా? వీళ్ళు బంధువులు బంధువులు, వీళ్ళ దగ్గర నుంచి గిఫ్ట్ వస్తే నాట్ టాక్సిబుల్, వాళ్ళు ఇవ్వరు లేరు. మీరు పెడితే ఎంత పెట్టారో చూసుకొని అంతే పెడతారు. ఎస్టెండెంట్ అండ్ డిసెండెంట్ అంటే అదేనా, లీనియర్ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ ఇంకెంత చెట్టు, ముత్తాతలు తాతలు, ఇక్కడ కూడా పిల్లలు వాళ్ళ పిల్లలు. వుడ్ బి రారు వైఫ్ అయితేనే వస్తారు, వీళ్ళు రారు. ఇంకేముంది, లవర్ 1 లవర్ 2 పెట్టుకుంటూ వెళ్ళిపోతారు మన ట్యాక్స్ ఎగ్జామ్షన్ కోసం కదా. మొత్తం ఎగ్జామ్స్ అయిపోద్ది. అయిపోయింది. రేపు ఈ చెట్టు చదువుకుండండి, దీని మీద కొన్ని క్వశ్చన్స్ చేయాలి. మరి రేపు అందరూ క్వశ్చన్ బ్యాంక్ తెచ్చుకురావాలి.
రేపు హాఫ్ అన్ అవర్ క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది. ఎవరు క్వశ్చన్ బ్యాంక్ తెచ్చకపోతే వాళ్ళని బెంచ్ మీద నుంచోబెడతాం. ఏం తగలదురా. సేమ్